ఈ జర్నీ ఎప్పటికీ మర్చిపోలేనిది. అంత ఈజీగా అయితే అవ్వలేదు. బెంగళూరు నుండి స్టార్ట్ అయ్యాము. కాసేపు అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. ఈ పాటికే మీకు అర్థం అయిపోయింది కదా మేము ఎక్కడికి వచ్చాము. కోలార్లో ఉన్న కోటిలింగేశ్వర టెంపుల్ కి అయితే వచ్చాము. ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుండి ఏదో ఒకటి అవుతూనే ఉన్నింది. బెంగళూరు నుండి 100 కిలోమీటర్స్ వస్తుంది. 2 hours జర్నీ. ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్. పెద్ద లింగం చూసే కంటే ముందు మనము ఈ టెంపుల్ లో టోటల్ 11 టెంపుల్స్ ఉంటాయి అనమాట. అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. టోటల్ 90 lakhs శివలింగ అయితే ఉంటది అనమాట. ఇక్కడ మనమే స్వయంగా లింగ ప్రతిష్ఠ కూడా చేయొచ్చు. అలానే పూజలు కూడా చేసుకోవచ్చు. అన్ని టెంపుల్స్ దర్శించాక ఇక్కడ అయితే పెద్ద లింగం అయితే వస్తుంది అనమాట. అది వచ్చేసి 108 feet టాల్ లో ఉంటది. అండ్ 35 feet టాల్ నంది ఉంటది. ఇక్కడ ఉన్న శివలింగాస్ కి మనమే పూజలు కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక దీపం కూడా తీసుకున్నాను అనమాట. పెద్ద లింగం దగ్గర అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ టెంపుల్స్ లో వాళ్ళే స్వయంగా అభిషేకం కూడా మనతో చేయిస్తారు. అన్నిటికీ కూడా మనం పే చేయాల్సి ఉంటది అనమాట. టెంపుల్ లో కొంచెం కమర్షియల్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. క్యాష్ క్యారీ చేయడం అయితే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా క్యాషే తీసుకుంటారు. అండ్ టికెట్ కూడా అంతే. పర్ఫెక్ట్ ఫర్ ఎ డే ట్రిప్ ఫ్రమ్ బెంగళూరు వీకెండ్ అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటది. స్టార్టింగ్ రియలీ యూ హ్యాడ్ ఎ క్వైట్ హెక్టిక్ జర్నీ, బట్ ఐ రియలీ ఫెల్ట్ వర్త్ ఇట్. ఈ టెంపుల్ కి రావడానికి పడిన కష్టం అంతా ఇంత కాదు, కానీ ఈ లింగాస్ ఒక్కసారిగా చూడగానే మొత్తం అంతా కూడా పోయింది. ఈ టెంపుల్ కి రావడానికి ఏమేం ఫేస్ చేశాను అనేది నేను లెంత్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి. కేజీఎఫ్ కి అయితే వెళ్తున్నాము. షార్ట్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.